All my best wishes to Shankar ji. Best wishes to Dilraj garu. My love. My best wishes to all the actors. కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి. నేను ఇలాంటి మాటలు మాట్లాడు, నా సినిమాకి నేను మాట్లాడను. మీరు ఏం చేస్తారో తెలీదు. మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు. అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు. అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్. అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు. సంవత్సరానికి 100 రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు, కానీ 100 రోజులు సంవత్సరంలో 365 రోజులు కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాల అంటాడు, ఆంజనేయ స్వామి మాల అంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు, పర్లేదు కదా. అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. అంటే నాకే అనిపిస్తుంది, నేనే కనీసం నేను వేసుకునే చెప్పులు కూడా వదిలేడానికి ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు. అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే, నేను చెప్పులు వేసుకుంటా, అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని తయారవుతాడు, లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి 16 అణాలు తెలుగువాడు, మా బంగారం, నా తమ్ముడు. ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. ఐ లవ్ యూ రామ్ చరణ్. ఐ లవ్ యూ ఆల్. నేను ఒకటే కోరుకుంటున్నా, యువత మీ అందరికీ మొన్న మాట్లాడుతూ ఉన్నా, మీ బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు. నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి. ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది. అందుకే ఒకటే చెప్పాను, దిల్ రాజు గారికి చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా, మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి. అదొకటే నేను కోరుకుంటా ఉన్నా. నేను ఆ 2 కళ్ళు అని నేను నమ్మను, కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను 2 చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనూ, రాయలసీమలోనూ, మా కడపలోనూ ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పమని చెప్పండి. త్రివిక్రమ్ గారిని వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి. ఒక తమన్ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ, కీరవాణి గారు కానీ,
అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి. మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి. స్టూడియోలు పెట్టండి. ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి, డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి, 24 క్రాఫ్ట్స్లో ఒకళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి. మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి, ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి. ఈరోజున మీకోసం ఇంతమంది వచ్చారు. మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం. ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, మేమందరం మీకు అండగా ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది ఇంతమంది యువతున్నారు. వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి. నేను సినిమాని మాట్లాడుతుంటే నేను టీవీని ఎప్పుడు వదలలేదు. టీవీ మీడియంని చిన్న తెర అనుకుని, చిన్న తెర పెద్ద తెర ఉండదు. తెర చిన్నదైనా పెద్దదైనా ఒకటే మాకు. సో మాకు ముమ్మిడివరం లాంటి గొప్ప లొకేషన్స్ ఉన్నాయి. మాకు కేరళకి మించిపోయి ఉంటుంది ముమ్మిడివరం. గోదావరి తీరం చూడండి, అసలు మీరు గండికోట చూడండి కడపలో, సిద్ధవటంకి వెళ్ళండి, అడ్వెంచర్ సినిమాలు ఉంటాయి. అటు వెళ్తే మీరు పార్వతీపురం వెళ్ళండి, మన్యం ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. మీరు లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయండి. ఇక్కడ అందరికీ మేము సౌకర్యాలు కల్పిస్తాం. మా దుర్గేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను, మనకి కూర్చొని ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి. అందుకని మీకు తెలుగు చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, మరోమారు మనందరికీ ఇష్టమైన రామ్ చరణ్కి గుండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శంకర్ గారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ, నటీనట వర్గానికి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి. నాకంటే వయసులో పెద్దవారైనా ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందనాలు తెలియజేయండి. మీరు 2 చేతులైతే దండం పెడుతున్నా, క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి. మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు తల్లికి దండాలు తెలియజేసుకుంటూ, మా తెలుగు తల్లికి పిఠాపురం మంచి సంతోషం. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగడరాని తల్లి భూమి భారతిని అంటే